ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ అండ్ ఏఎస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనము ఆప్టిక్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద మినిమం డీవియేషన్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ క్వశ్చన్లో మినిమం డీవియేషన్ వాల్యూ ఇచ్చారు, దట్ ఈజ్ 30 degrees. అది కూడా ఏంటమ్మా, ప్రొడ్యూస్డ్ బై హాలో ప్రిజం ఫిల్డ్ విత్ సర్టెన్ లిక్విడ్. అంటే ఒక హాలో ప్రిజం తీసుకుని ఒక లిక్విడ్తో ఫిల్ చేస్తారు. ఆ దాంట్లో కరెస్పాండింగ్ మినిమం డీవియేషన్ యాంగిల్ వచ్చేసి 30 degrees. ఆ తర్వాత ద లైట్ రే ఈజ్ ఆల్సో ఫౌండ్ టు బి రిఫ్రాక్టెడ్ ఎట్ అన్ యాంగిల్ 30 degrees. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 30. అండ్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ డాష్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ అంటే ఏమడుతున్నారు మనకి, మ్యూ లిక్విడ్ అడుగుతున్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ మ్యూ లిక్విడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీంట్లో సొల్యూషన్లో చేద్దాం చూడండి. హియర్ ఫస్ట్ వన్, సో ప్రిజం ఇచ్చారు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఆర్. ఇది జనరలీ నోన్ ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2r. So what is that? R value is, what is R value? Angle of refraction 30 degrees. So therefore 30 degrees. Here angle A is obtained as 60 degrees. ఆ తర్వాత క్వశ్చన్లో మినిమం డీవియేషన్ యాంగిల్ 30 ఇచ్చారు. సో మనకి మినిమం డీవియేషన్ యాంగిల్ ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ ద ఫార్ములా? యాంగిల్ I ప్లస్ యాంగిల్ E మైనస్ యాంగిల్ A. సింప్లీ I ప్లస్ E మైనస్ A. సో మనకి ఇంకొక రిలేషన్ కూడా తెలుసు. ఏంటి ఆ రిలేషన్ అంటే, యాంగిల్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ E. యాంగిల్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ E. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నానంటే I ప్లస్ E కూడా ఐఏ కాబట్టి సింపుల్గా రెండు ఈక్వల్ కాబట్టి I ప్లస్ I మైనస్ E అని రాస్తున్నాను. సో ఈ వాల్యూ వచ్చేసి 2I మైనస్ A, దట్ ఈస్ డెల్టా మినిమం వాల్యూ. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా మినిమం గివెన్ ఈజ్ 30 degrees అండ్ 2I మైనస్ A ఈజ్ 60 degrees. A is 60. If you are bringing this one 30 plus 60 90, therefore 2I is equal to 90 degrees and I is equal to 45 degrees. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చింది. కానీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసామంటే, క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ అడుగుతున్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ ఫార్ములా ఏంటమ్మా, మ్యూ లిక్విడ్. ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్కి ఫార్ములా సైన్ I బై సైన్ ఆర్. sin I by sin R. Sin of which one? Angle of incidence by sin of angle of refraction, that is constant, that is mu liquid. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం వాల్యూస్. sin of angle I, what is that? 45 degrees. 45 degrees by sin of R. Sin of R. R is how much? ఎంత ఇచ్చారు? Refraction angle is 30 given. So therefore ఇక్కడ sin 30. Therefore answer వచ్చేసి sin 45 1/√2 and sin 30 1/2. So therefore 2/√2. So answer here is √2. That value is 1.414. This is the refractive index of the liquid. So this is the answer for this question. The next question is, this is a question from YDSC, Young's double slit experiment question. దీంట్లో ఏమి ఇచ్చారు చూడండి డేటా ఒకసారి. ఫైండ్ ద ఫ్రింజ్ విడ్త్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఫ్రింజ్ విడ్త్? లాంబ్డా d/d. ఫ్రింజ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద సెపరేషన్ బిట్వీన్ ఫోర్త్ మ్యాక్సిమా అంటే దాన్ని ఏమంటాము, ఫోర్త్ బ్రైట్ అని కూడా అనొచ్చు. అట్లాగే సిక్స్త్ మినిమా అంటే ఏంటి, సిక్స్త్ డార్క్, రైట్. ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ బ్రైట్ ఈజ్ 1 mm. ఒకవేళ ఫోర్త్ బ్రైట్ దట్ ఈస్ ఫోర్త్ మ్యాక్సిమం అండ్ సిక్స్త్ డార్క్ దట్ ఈస్ సిక్స్త్ మినిమం మధ్యలో సెపరేషన్ కనుక 1 mm ఉన్నప్పుడు ఫ్రింజ్ విడ్త్ ఎంత అని అడుగుతున్నారు. సో దీంట్లో మనకి కావాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే, కావాల్సిన ఫార్ములాస్ ఏంటి జాగ్రత్త చూడండి. ఒకవేళ మనకి ఫోర్త్ బ్రైట్ కావాలి లేదా సిక్స్త్ డార్క్ కావాలి. సో దానికి ఫార్ములా ఏంటి అంటే, సపోజ్ y n బ్రైట్ అని రాస్తున్నాను.
అంటే ఎన్ అంటే ఫస్ట్ బ్రైట్, సెకండ్ బ్రైట్, థర్డ్ బ్రైట్, మనకు కావాల్సిన నెంబర్ రాసుకోవచ్చు. దీనికి ఫార్ములా ఏంటి అంటే ఎన్ టైమ్స్ ఆఫ్ లాంబ్డా డి బై డి, ఎన్ టైమ్స్ ఆఫ్ లాంబ్డా డి బై డి. అట్లాగే ఒకవేళ ఎన్ డార్క్ కావాలి, దానికి ఫార్ములా ఏంటి 2n-1/2 ఇంటూ లాంబ్డా డి బై డి. ఇది రెండు ఫార్ములా. ఏంటి, బ్రైట్ అయితేనేమో ఎన్ ఇంటూ లాంబ్డా డి బై డి, అండ్ దెన్ కరెస్పాండింగ్లీ డార్క్ అయితేనేమో 2n-1/2 ఇంటూ లాంబ్డా డి బై డి. ఇది ఫాలో అయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, ఈ లాంబ్డా డి బై డి కావాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సేమ్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ బ్రైట్ అన్నారు. సో దీనికి సింపుల్ ఫిగర్ వేస్తాను, ఇలా ఉంది. ఇది గనక మనం సెంట్రల్ బ్రైట్ అని తీసుకుంటే ఏమడిగారు, 4th బ్రైట్ 6th డార్క్. సో దేర్ ఫోర్ ఇక్కడ 4th బ్రైట్ ఉంటే ఇక్కడ 6th డార్క్ వస్తుంది. బ్రైట్ డార్క్ అంటే సింప్లీగా 4th బ్రైట్ తర్వాత ఇక్కడ 6th డార్క్. ఈ రెండు మాత్రం ఇచ్చాయి కాబట్టి ఆ రెండే తీసుకుంటున్నాను, 4th బ్రైట్ 6th డార్క్. రెండింటి మధ్య సెపరేషన్ ఎంత అంటే 1 mm. ఈ రెండింటి మధ్యలో సెపరేషన్ ఎంత సార్ అంటే 1 mm. ఇప్పుడు ఈ కండిషన్లో ఫ్రింజ్ విడ్త్ ఎంత అని అడుగుతున్నారు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ కరెస్పాండింగ్గా వై సెపరేషన్ అడిగారు. దేనికి రెండు మధ్య సెపరేషన్. మనకి 4th బ్రైట్ కావాలి, వై 4th బ్రైట్ అని రాస్తున్నాను. 4th బ్రైట్ వాల్యూ ఎంత, ఎన్ టైమ్స్ ఆఫ్ దిస్. సో దేర్ ఫోర్ 4 లాంబ్డా డి బై డి. అట్లాగే వై 6th డార్క్ అని రాస్తున్నాను, సమ్ వాల్యూ. ఏంటి ఇక్కడ 2 into 6 - 1/2 లాంబ్డా డి బై డి. సో వాల్యూ ఎంత, 12 - 1 11/2 అంటే సింపుల్గా 5.5 లాంబ్డా డి బై డి. 5.5 లాంబ్డా డి బై డి. ఇప్పుడు రెండింటికి మధ్యలో ఉన్న సెపరేషన్ ఎంత ఇచ్చారు, 1 mm. సెపరేషన్ ఈజ్ 1 mm. దేని మధ్యలో అంటే ఈ రెండు మధ్యలో. సో ఎంత వాల్యూ అంటే కనుక 5.55 లాంబ్డా డి బై డి మైనస్ 5.55 లాంబ్డా డి బై డి మైనస్ 4 లాంబ్డా డి బై డి. సో వాల్యూ ఎంత వస్తుంది మనకి చేసేస్తే 1.5 లాంబ్డా డి బై డి ఈజ్ ఈక్వల్ టు 1. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఫ్రింజ్ విడ్త్ లాంబ్డా డి బై డి కావాలి. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు అక్కడ మనము, ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డి బై డి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ 1/1.5. సో దేర్ ఫోర్ సింపుల్గా 2/3. అఫ్ కోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెపరేషన్ కాబట్టి సింపుల్గా ఏం ఇచ్చారు ఇక్కడ mm. సో దేర్ ఫోర్ 2/3 mm. ఇది ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా. ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా లాంబ్డా డి బై డి ఫైండ్ అవుట్ చేసాము. ఆన్సర్ ఈస్ 2/3 mm. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద సెపరేషన్ బిట్వీన్ 5th బ్రైట్ అండ్ 9th డార్క్. 5th బ్రైట్కి 9th డార్క్ మధ్యలో సెపరేషన్ అడుగుతున్నారు. అది కూడా సేమ్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ లింబ్. సేమ్ సైడ్ ఉన్నప్పుడు ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ ఇక్కడ ఫార్ములా ఏంటి రాయండి, 5th బ్రైట్ అనగానే వై 5 బ్రైట్, 5th బ్రైట్ వాల్యూ ఎంత వస్తుంది, 5th బ్రైట్కి ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ లాంబ్డా డి బై డి. ఇది ఎన్ అనమాట. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి 5 టైమ్స్ ఆఫ్ లాంబ్డా డి బై డి. ఓకే, నెక్స్ట్ వన్ వై 9th డార్క్. డార్క్ ఉన్నప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఫార్ములా 2n-1/2. సో దేర్ ఫోర్ 2n-1/2 ఇంటూ లాంబ్డా డి బై డి. 2n-1/2 ఇంటూ లాంబ్డా డి బై డి. 2 ఇంటూ వాట్ ఈస్ దట్ 9. సో దేర్ ఫోర్ 2 9s 18 - 1 17/2 అనగానే డైరెక్ట్గా 8.5 లాంబ్డా డి బై డి. 8.5 లాంబ్డా డి బై డి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ సైడ్ అన్నాడు. జస్ట్ ఒక ఫిగర్ డ్రా చేస్తున్నాను.
ఇది గనక సెంట్రల్ బ్రైట్ అయితే ఏమున్నాయి, 5th బ్రైట్ 9th డార్క్. ఇక్కడ 5th బ్రైట్ ఉంటుంది, ఇక్కడెక్కడో 9th డార్క్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సెపరేషన్ ఎంత, రెండు మధ్యలో సెపరేషన్ ఎంత అంటున్నారు. సో సింపుల్గా అప్పుడు ఏమొస్తుంది మనకి, సెపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమడిగాడు, సెపరేషన్. సో దేర్ ఫోర్ సెపరేషన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ 9th డార్క్, సెపరేషన్ ఈజ్ ఈక్వల్ టు 9th డార్క్ minus 5th bright. Now, what is 9th dark? 9th dark value is 8.5 lambda d by d. 8.5 lambda d by d minus 5th bright 5 lambda d by d. 5 lambda d by d. So therefore, answer ఎంత వస్తుంది, 3.5 times of lambda d by d. So this is the answer for separation between 5th bright and 9th dark, that too on the same side of the central limb. Right? Let us take next question. Again find the separation. Find the separation. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఆపోజిట్ సైడ్. సో ఈ మోడల్స్ అన్ని చూస్తే వైడిఎస్సి ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫైండ్ ద సెపరేషన్ బిట్వీన్ 4th మ్యాక్సిమా. 4th మ్యాక్సిమా అంటే 4th బ్రైట్. అట్లాగే 5th మినిమా. 5th మినిమా అంటే 5th డార్క్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ లింబ్. ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ లింబ్. సో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో దీనికి కూడా ఏం చేయాలి మనము, ఫస్ట్ 4th బ్రైట్ 5th డార్క్ వాల్యూస్ రాద్దాం ఫస్ట్. సో వై 4th బ్రైట్. 4th బ్రైట్ ఫార్ములా ఏంటి, n ఇంటూ ల్యాండా డి బై డి. సో దేర్ ఫోర్ 4 into lambda d by d. 4 into lambda d by d. అట్లాగే y 5th dark. 5th dark. మినిమం అంటే డార్క్. సో దేర్ ఫోర్ ఏం రాయచ్చు ఇక్కడ మనము, 2n. n అంటే 5 minus 1 by 2. 2n minus 1 by 2 lambda d by d. lambda d by d. ఇప్పుడు వాల్యూ ఎంత, 10 minus 1 9 by 2. సో సింపుల్గా 4.5 lambda d by d. రైట్, 10 minus 1 9 by 2 4.5 lambda d by d. సో ఈ వాల్యూని మనము 4th 5th తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్ అన్నాడు. సో దేర్ ఫోర్ డ్రా చేద్దాము. ఇఫ్ దిస్ ఈజ్ ద సెంట్రల్ బ్రైట్, ఇఫ్ దిస్ ఈజ్ ద సెంట్రల్ మ్యాక్సిమా, సెంట్రల్ బ్రైట్, ఒక సైడ్ ఏముంది, 4th మ్యాక్సిమా ఉంది, అంటే 4th బ్రైట్ ఉంది. ఇంకొక సైడ్ ఏముంది, 5th మినిమా, ఆపోజిట్ సైడ్ అన్నాడు. సో దేర్ ఫోర్ 5th డార్క్. ఇప్పుడు ఈ వాల్యూ రావాలి అంటే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ సెపరేషన్, సెపరేషన్ ఈజ్ ఈక్వల్ టు, వీ నీడ్ టు యాడ్ దీస్ టూ వాల్యూస్, 4 lambda d by d. ఆ తర్వాత ఈ వాల్యూ వచ్చేసి 10 minus 1 9 by 2 4.5 కదా. సో సింపుల్గా 4.5 lambda d by d. 4.5 lambda d by d. సో దేర్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి 8.5 lambda d by d. 8.5 lambda d by d. This is the separation between 4th bright 5th dark on which side, opposite side. 4th bright 5th dark find out చేసిన తర్వాత రెండింటిని యాడ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద సెపరేషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ YDSC, nothing but Young's double slit experiment, the first maxima is obtained at 0.4 mm. First maxima is obtained at 0.4 mm from the central bright when lambda is 12,000 angstrom units. అంటే ఫస్ట్ మ్యాక్సిమా వాల్యూ ఇచ్చారు ఎక్కడ, కరెస్పాండింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్రైట్ వెన్ ల్యాండా ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారంటే వేర్ విల్ వి అబ్జర్వ్ ద 4th మినిమా. ఇది ఇలా ఉన్నప్పుడు మనము 4th మినిమా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం సార్, ఒకవేళ ల్యాండా ఈ వాల్యూ అయితే. ఫస్ట్ కేసులో ల్యాండా 12,000 ఇచ్చారు, సెకండ్ కేసులో 8,000 ల్యాండా ఉంటే గనక 4th మినిమా ఎక్కడొస్తుంది.
వేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫోర్త్ మినిమం. ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి ఇక్కడ. రైట్, ఇక్కడ ఫస్ట్ మ్యాక్సిమా అన్నారు అనగానే సింపుల్గా y1 బ్రైట్, ఫస్ట్ మ్యాక్సిమా, ఫస్ట్ కాబట్టి 1, మ్యాక్సిమా అంటే బ్రైట్. ఫార్ములా ఏంటి? 1 టైమ్స్ ఆఫ్ లాంబ్డా d/d, 1 ఇంటూ లాంబ్డా d/d. అయితే ఇక్కడ మనకి ఈ వాల్యూ ఇచ్చారు ఎంత? 0.4 mm. ఎస్, 0.4 mm ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా d/d. 0.4 mm ఈక్వల్ టు లాంబ్డా d/d. సార్ దీంట్లో లాంబ్డా కూడా ఇచ్చారు 12,000, అందుకని దేర్ ఫోర్ ఇక్కడ నుండి మనకి క్యాపిటల్ D బై స్మాల్ d వాల్యూ వచ్చేస్తుంది. ఈ క్యాపిటల్ D బై స్మాల్ d వాల్యూని ఈ కేసులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా చూద్దాం? d/d ఈజ్ ఈక్వల్ టు 0.4 mm బై లాంబ్డా, 0.4 mm బై లాంబ్డా, 0.4 mm by 12,000. So this is the value. No need to simplify, keep it as it is. This is the capital D by small d value. Okay. So ఈ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే జాగ్రత్త చూడండి. వేర్ విల్ వి అబ్జర్వ్ ద ఫోర్త్ మినిమా ఎక్కడ వస్తుంది అంటున్నారు. సో సింపుల్గా ఫోర్త్ మినిమాకి వాల్యూ రాద్దాం. ఫోర్త్ డార్క్ అడిగేది ఏంటి? ఫోర్త్ మినిమా అంటే ఫోర్త్ డార్క్. ఫార్ములా ఏంటి? 2 ఇంటూ 4 మైనస్ 1/2, 2n మైనస్ 1/2 ఇంటూ లాంబ్డా d/d. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 8 మైనస్ 1, 7/2. సో సింపుల్గా 3.5, 7/2 3.5. ఆ తర్వాత విచ్ లాంబ్డా హీఈస్ ఆస్కింగ్? ఎట్ 8,000. సో దేర్ ఫోర్ ఇక్కడ ఈ లాంబ్డా దగ్గర ఏం రాయాలి? 8,000 ఇంటూ ఈ d/d వాల్యూ ఎంత? d/d వాల్యూ వచ్చేసి 0.4 mm బై 12,000. సో దేర్ ఫోర్ ఈ వాల్యూ వచ్చేసి 0.4 mm బై 12,000. ఇది సింపుల్ వాల్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ఇస్ ద వాల్యూ హియర్? 3 zeros cancel, 4 2s are 4 3s are. So therefore here 3.5 into 2 7, 7 4s are 28. So therefore simply em cheppochu 2.8 by 3. 3.5 into 2 7, 7 4s are 28. Ikkada 2.8 by 3 mm. So this is the answer. ekkada ostundi ante ganaka ఫోర్త్ మినిమా వాల్యూ, ఫోర్త్ డార్క్ వాల్యూ ఈ లాంబ్డా ఉన్నప్పుడు ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే 2.8 by 3 mm దగ్గర అబ్జర్వ్ చేస్తాం. ఇది ప్రొసీజర్.